మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వచ్చే సిఈఆర్టీ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, వీళ్ళు యాపిల్ ప్రొడక్ట్స్ లో ఉన్న డిఫరెంట్ ఓఎస్ఎస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి ఒక వార్నింగ్ పాస్ చేశారు భారతదేశం ప్రజలందరికీ. ఏంటంటే కొన్ని వెర్షన్స్ చెప్పారు. ఇప్పుడు ఐఓఎస్ తీసుకుంటే కనుక 18.6 కంటే ముందు, అదే మ్యాక్ ఓఎస్ సీక్వోయా వెర్షన్ తీసుకుంటే 15.6 కంటే ముందు, ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్స్ ప్రయర్ టు 17.9.9 అండ్ 18.6, మ్యాక్ ఓఎస్ సొనోమా ఏమో ప్రయర్ టు 14.7.7, అదే విధంగా మ్యాక్ ఓఎస్ వెంచురా ఏమో ప్రయర్ టు 13.7.7, అదే యాపిల్ వాచ్ ఓఎస్ ప్రయర్ టు 11.6, టీవీ ఓఎస్ ప్రయర్ టు 18.6 అండ్ విజన్ ఓఎస్ వెర్షన్ ప్రయర్ టు 2.6. ఈ వెర్షన్స్ కంటే ముందు ఉన్న వాటిల్లో ప్రాబ్లమ్స్ కనుక్కున్నారు అండ్ ఈ ప్రాబ్లమ్స్ తో వాళ్ళ డివైసెస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో మల్టిపుల్ వల్నరబిలిటీస్ ని వీళ్ళు కనుగొన్నారు. అందులో కొన్ని ఏంటంటే టైప్ కన్ఫ్యూజన్, యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఎర్రర్స్, అవుట్ ఆఫ్ బౌండ్ మెమరీ యాక్సెస్, ఇంటీజర్ ఓవర్ఫ్లోస్, బఫర్ ఓవర్ఫ్లోస్, రేస్ కండిషన్స్, ఇలా చాలా కనుక్కున్నారు. అయితే వీటి ద్వారా ఒక హ్యాకర్ అనేవాడు మన సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేయగలడు, ఆర్బిటరీ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయగలడు మన డివైస్ లో, అదే విధంగా సెక్యూరిటీని బైపాస్ చేయగలడు అండ్ ఇలా ఎఫెక్ట్ అయిన వాటిల్లో డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ను కూడా చేసే విధానం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు మీ సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేసుకోండి, అప్ టు డేట్ ఉండండి, సో దట్ ఇట్లాంటి మీ సెన్సిటివ్ డేటా కానీ, డబ్బు కానీ, ఫొటోస్ కానీ, ఇంకా బ్యాంక్ పాస్వర్డ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నథింగ్ విల్ బి లాస్ట్. ఇంకొకళ్ళు మన ఫోన్ లో చొరబడుతున్నారంటేనే ఒక పెద్ద ఇష్యూ, పోయినట్టే మన డబ్బులు అన్నట్టు మనం చూసుకోవాలి. డబ్బులనే కదా, డేటా కూడా. సో బీ కేర్ఫుల్ అండ్ ఒకసారి గవర్నమెంట్ డీటెయిల్ స్టేట్మెంట్స్ చెక్ చేయండి అండ్ బీ అప్డేటెడ్ విత్ దట్ సాఫ్ట్వేర్స్.